ఒక వృక్షానికి నీరు ఎంత అవసరమవుతుందో అలాగే ఒక మనిషికి ఆలోచన వ్యక్తపరిచే విధానం అంతే అవసరం. లేదంటే చెట్టు ఎండిపోతుంది, ఆలోచన చనిపోతుంది. వీడి పూర్తి పేరు అడిగి తెలుసుకో. నీ పేరేంటి? భీమ్రావ్. తర్వాత? అంబావుడేకర్. అంబావుడేకర్. కులం? చూసావా, నాకు అర్థమైంది. నువ్వెవరువో. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళ. ఎందుకని? ఏమైంది? కాలేదు, అవుతుంది. నేను నీ జుట్టు కత్తిరించను. వెళ్ళ, పో ఇక్కడి నుంచి. ఎందుకని? ఆ విషయం వెళ్ళి మీ నాన్న అడుగు. నేను నీ జుట్టును ఎందుకు కత్తిరించను. వెళ్ళ, వెళ్ళ ఇక్కడి నుంచి. పో. ఆ గుడ్డను కూడా నువ్వు నీతో తీసుకెళ్ళు. ఆ గుడ్డని నేను ఇంకెవరికి వాడను. బాబు, నువ్వు నాకేది వెంట్రుకలు కత్తిరించు. వెంట్రుకలు తడిపావా? తడిపాను. మెత్తగా అయిపోయి ఉంటాయి, కానీ కత్తిరిస్తాను. ఒక గేదె వెంట్రుకలు కత్తిరిస్తావా? నాకు చెయ్యవా? చెప్పాగా, వెళ్ళి మీ నాన్న అడుగు. పో ఇక్కడి నుంచే. ఏమైంది? నేనే తనని విశ్రాంతి తీసుకోమన్నాను. ఆరోగ్యం బాగుండకపోయినా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జలుబు జ్వరాల కాలం నడుస్తుంది. భీమ్ ఎక్కడున్నాడు? డబ్బులు తీసుకొని జుట్టు గోళ్లు కత్తిరించుకోవడానికి వెళ్ళాడు. నేను చెప్పాను నాన్నని రానివ్వు, తర్వాత వెళ్ళు అని. కానీ నాన్న, నాది ఏ కులం? చెప్పండి నాన్న, అసలు కులం అంటే ఏంటో చెప్పండి. ఆ మంగలి ఒక గేదె వెంట్రుకలు కత్తిరించాడు, కానీ నా జుట్టు మాత్రం కత్తిరించనంటే కత్తిరించనన్నాడు. ఇంకా ఏమన్నాడంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. నాన్నా, అమ్మా, అత్త, చెప్పండి ఏ కులం? నాది ఏ కులమో చెప్పండి. అరే బాబు భీమ్, మంగలి ఊరికే అలా అని ఉంటాడు. గేదె వెంట్రుకలు కత్తిరించినందుకు అతనికి డబ్బులు ఎక్కువ వచ్చుంటాయి కదా, అందుకనే అతను కులం గిలమని చిన్న పెద్ద అని నాటకం ఆడుంటాడు. అయినా ఏం పర్వాలేదు. నీ జుట్టును మనం ఇంకెవరితోనైనా కత్తిరవేయిద్దాం, సరేనా? పద. వద్దు నాన్న, నేను ఎక్కడికి రాను. నువ్వు ఇప్పుడు ముందు నాన్న కులమేంటి చెప్పు. బాబు భీమ్, నువ్వు ఆ విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావు? ఈ కులం గిలం ఏమీ ఉండవు. ఉంటుంది భీమా. కులం అనేది ఉంటుంది. భీమాబాయ్, నువ్వు వాడికెందుకు చెప్పరు? చెప్పండి వాడికి, వాడి కులం ఏంటో.
ఒకసారి చెప్పారంటే వాడు అర్థం చేసుకుంటాడు, ఇంకోసారి మళ్ళీ ప్రశ్నించాడు. భీమాబాయ్ నువ్వు ఇక మాట్లాడకుండా కూర్చో. వాడు ఇంకా పిల్లవాడు, వాడికి ఏం అర్థమవుతుంది? ఎందుకు అర్థం కాదు? అర్థమయ్యేటట్టు చెప్తే వాడికి అర్థం అవుతుంది. వదినా, వదిలేసేయ్. ఎలా వదిలేను వదినా? ఈ విషయం భీమాకు చెప్పడం చాలా అవసరం. అయినా ఈయన చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అసలు ఏమని చెప్పను, ఏ విధంగా చెప్పగలను? సరే అయితే వాడికి నేనే చెప్తాను. భీమాబాయ్ వదినా, నేను చెప్పేది విను. ఇలా రా. భీమాబాయ్ కాస్త విను. ఇక్కడ మాట్లాడకుండా నిలబడు. అలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు వినబోతున్నావో అది శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. భీమాబాయ్ మీరెందుకు భయపడుతున్నారు? మన కొడుకు చాలా తెలివైనవాడు. చూస్తూ ఉండండి, ఈ విషయం కూడా అర్థం చేసుకుంటాడు. భీమా, ఈ గుండ్రటి గీత మొత్తం సమాజం. ఇందులో మనమంతా ఉంటాం. మన ఊరు, మన పల్లె అన్నీ ఇందులో ఉంటాయి ఈ గీత లోపల. ఈ గుండ్రటి చక్రం మధ్యలో ఒక గీత గీయడం జరిగింది. అది ఈ గుండ్రటి చక్రాన్ని 2 భాగాలుగా చేసింది. భీమా, శ్రద్ధగా విను, అర్థం చేసుకో. ఈ 2 భాగాల్లో ఈ భాగం ఏదైతే ఉందో ఇందులోని వాళ్ళు తమని తాము గొప్పవాళ్ళు అనుకుంటారు. ఈ భాగంలో మీ స్కూల్ ఉంది కదా, అలాగే మంగళ దుకాణం ఉంది, చివరికి ఆ ఎదురుగా ఉన్న టీ కొట్టు కూడా. అందరూ ఇందులో ఉన్నారు. ఇప్పుడు వస్తుంది ఈ భాగం. ఎక్కడైతే నువ్వు నిలబడి ఉన్నావో ఈ భాగంలో నువ్వున్నావు, నేనున్నా, నానున్నారు, మనందరం, మన కుటుంబం మొత్తం ఉంది. భీమా, ఇక్కడ ఏం లేదు, చీత్కారాలు తప్ప. ఇక్కడ ఈ భాగంలో వాళ్ళను ఇక్కడుండే గొప్ప వాళ్ళు హీనంగా చూస్తారు. చివరికి వాళ్ళు మనల్ని మనుషులుగా కూడా ఒప్పుకోరు. వాళ్ళు మన చేత్తో ఇచ్చే మంచినీళ్ళు కూడా తాగరు. వాళ్ళు అసలు మనతో పాటు కూర్చోరు కూడా. మన నీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. నాకైతే తెలీదు ఈ గీతను మొదటగా గీసిందెవరో, కానీ అది నిజం. మన కులం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఈ నిజం తెలుసుకొని ఈ మన భాగంలో ఉన్నావంటే అప్పుడు జీవితం తేలిగ్గా ఉంటుంది. దాన్ని చూసి అర్థం చేసుకో. నాన్న, మన ఈ భాగంలో
మమ్మల్ని తరగతిలోంచి బయటికి పంపించేస్తున్నప్పుడు, మన ఈ భాగంలో మా నాన్నగారిని అందరూ కావాలని దూరం పెడుతున్నప్పుడు, అలాగే ఈ భాగంలో స్కూల్లో చెప్రాసి తాత తాగడానికి సరిగ్గా నీళ్లు కూడా ఇవ్వనప్పుడు, ఇక ఈ భాగంలో స్కూల్లో చెప్రాసి తాత ఏమన్నాడంటే, నీళ్లు తాగాలనుకుంటే గనుక నీ లోటా తెచ్చుకోమన్నాడు. నేను ఇక నుంచి ఆ స్కూల్కి వెళ్ళను. అలాగే నా జుట్టు నా గోళ్ళు కత్తిరించుకోవడానికి మంగళ దగ్గరికి వెళ్ళను. నేను అక్కడికి వెళ్ళడం వల్ల, తాకడం వల్ల, కూర్చోవడం వల్ల వారికి కష్టం కలుగుతుంటే నేను వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? మీరే చెప్పండి. చూడు బాబు, అలా అనకూడదు. అమ్మ చెప్పినవి విన్నావు కదా, ఇప్పుడు నాన్న చెప్పేది కూడా విను. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. ఈ జనం నీ గురించి ఏమనుకున్నా, నీ నుంచి ఎంత దూరం జరిగినా వాటన్నింటినీ నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాగా చదువుకొని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి మంగలి నీ జుట్టు కత్తిరించాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నీతో కూర్చోవాలనుకోవాలి. ప్రతి మనిషి నిన్ను తాకి గర్వపడాలి. బాబు, ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. జనం అంతా కూడా తమ భాగంలో ఉండి జీవితం గడిపేస్తూ ఉంటారు. కానీ ప్రపంచం ఇప్పుడు వాళ్ళనే గౌరవిస్తుంది. ఎవరైతే తమ భాగాన్ని దాటేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారో, నువ్వు కూడా ఆ గీతను అప్పుడే దాటగలవు. ఎప్పుడైతే ఎవరిని లెక్క చేయకుండా ముందుకెళ్తావో, జ్ఞానం సంపాదిస్తావో, మనిషి హోదా ఎప్పుడైతే పెద్దదవుతుందో అప్పుడు మిగతా విషయాలు వాటంతటవే చిన్నవైపోతాయి. వదినా, అదేమైనా చెప్పే పద్ధతా? భీమ్ ఇంకా చిన్నపిల్లాడు. అన్నయ్య తన పద్ధతిలో ఎలాగో చెప్తాడు. పైగా నీ ఆరోగ్యం ఏమీ బాలేదు. అందుకని నువ్వు అలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోకు. ఏదైతే నిజమో ఆ నిజాన్ని ఎందుకు దాచాలి? అది చెప్పకుండా మనం ఎలా ఉండగలం? నేనెన్నిసార్లు చెప్పాను భీమాకి తన గురించి నిజం చెప్పేయమని, కానీ ఆయన వినిపించుకోలేదు. ఏదో ఒక రోజు భీమా ఈ వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా బిడ్డ హాయిగా ఏవో భ్రమలో ఉండాలని అనుకోవడం లేదు నేను. నా బిడ్డ వాస్తవం ఏంటో తెలుసుకొని అలానే బతకాలి. అమ్మా, మనం కులాన్నైతే మనం మార్చుకోలేం, కానీ మన హోదానైతే తప్పకుండా మార్చుకోవచ్చు కదా అమ్మా. ఆ? నాన్న ఏమన్నాడంటే, నువ్వు ఎలాంటి పని చేయాలంటే దాంతో ప్రతి మంగలి నీ జుట్టు కత్తిరించాలనుకోవాలి. అందుకే అమ్మా, ఇప్పుడు నేనేం చేస్తానంటే దాంతో ప్రతి ఒక్కరికి గౌరవం లభిస్తుంది. నేను ఆశీర్వదిస్తున్నా. నీ కోరిక తప్పకుండా నెరవేరాలి. సరే, వచ్చిన ఒళ్ళు కూర్చో కూర్చో. బాబు భీమ్, ఏమైనా తిను. జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళొద్దాం. నానా, భీమ్ జుట్టు నేను కత్తిరిస్తాను. అక్క జుట్టు కూడా నేనే కత్తిరిస్తాను కదక్క. వాడికి కూడా కత్తిరిస్తాను. వచ్చే భీమ్. అవును నాన్న, బాగా కత్తిరిస్తుంది. పద భీమ్, ఇవాళ నీ జుట్టు నేను కత్తిరిస్తాను. భీమ్, నువ్వేమీ దాన్ని నమ్మకు. తనేమన్నా మంగళ కత్తిరించడం రావడానికి? ఒకవేళ జుట్టు బదులు చెవి కత్తిరిస్తే అప్పుడు? అంత పిచ్చదాన్నేం కాదు. జుట్టుకు బదులు చెవు కత్తిరించడానికి. కత్తిరాడించాలి, ఇంగ్లీష్ ఫెరంగి కాదు. ఇలా రా భీమ్, చక్కగా కత్తిరిస్తాను. వెళ్దాం జాగ్రత్త పద. భీమ్.
అయిపోయింది, వెళ్ళి అద్దంలో చూసుకునిరా. అక్క నువ్వు కత్తిరించావంటే బాగానే కత్తిరించుంటావు. అరే భీమ్, రక్తం. తులసి, అలా కత్తిరించావేంటి? ఇప్పుడు చూడు, వాడికి తెగింది కదా. అబ్బే భీంబాబు, ఏం కాదులే. జుట్టు కత్తిరిస్తుంటే కొంచెం అయినా తెగుతుంది. నీకు పిచ్చే ఏంటి? కత్తెరతో జాగ్రత్తగా చేయలేవా? ఇప్పుడు చూడు, తెగింది. అలా తిడతావేంటి అన్నయ్య? భీమైనా చెప్పాల్సింది కదా తనకు తగ్గిందని. అక్క నిజంగా నాకు అసలేమీ తెలియనే లేదు. ఆ మంగలి మాట్లాడిన మాటల కంటే ఈ దెబ్బ పెద్దదేమీ కాదు. సరే బాబు భీమ్, అక్క చుట్టూ చాలా బాగా కత్తిరించింది కదా. ఇవి తీసుకో, వీటిని మీ అక్కకివ్వు. తను కష్టపడింది, మరి అందుకు తనకు డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వద్దు, నాకు డబ్బులమ్మి వద్దు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాట ఇవ్వు. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు నాతోనే జుట్టు కత్తిరించుకోవాలి. అలాగే స్కూల్లో చదువుకుంది మాకు కూడా నేర్పించాలి. అవునా అక్క? అలాగే, తప్పకుండా అక్క. ఇప్పుడు నీ తమ్ముడితో ఖాయం చేసుకున్నావు. సరే, అయితే ఏవైతే డబ్బులు మిగులుతాయో నీ పెళ్లికి వాటిని ఖర్చు పెట్టేస్తాను. నానా, ఎంతకాలం ఇవన్నీ భరిస్తూ ఉండాలి? తెలీదు.